మాజీ మంత్రివర్యులు పెద్దలు ఈనుగాల పెద్దిరెడ్డి గారికి, మాజీ ఎంపీపీ రమేష్ గారికి, సంధ్యారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, బండి సంజయ్ అన్నని నిండు మనస్తో ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా అక్కలకు, అన్నలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. జై శ్రీరామ్. బండి సంజయ్ అన్నది సర్టిఫికేట్ తీసుకునుడే ఉన్నది, మిగతాది ఏమీ లేదు. ఇప్పటికే 70% కరీంనగర్ లో పార్లమెంటు ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చింది. మామూలే కాదు, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి ఆ యొక్క పోరాట పటిమని తెలంగాణ రాష్ట్రమంతా గుర్తించింది. అంతకన్నా ఎక్కువ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఎప్పుడో గుర్తించారు. మీ అందరి ఆశీర్వాదంతో రేపు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు బండి సంజయ్ అన్న. రేపు కరీంనగర్ దిశ మారబోతా ఉన్నది. ఈ 75 సంవత్సరాలలో ఏమి జరిగిందో రేపు బండి సంజయ్ అన్న గెలిచిన తర్వాత 5 సంవత్సరాలలో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతుంది. అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన నువ్వు ఇస్తానన్న పథకాల గురించి చెప్పురా బాబంటే కొత్తగా ఏదో గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతాడా? నువ్వు ఇస్తానన్న 2000, 4000 చేస్తాను, దాని గురించి చెప్పు. రైతుల రుణమాఫీ చేస్తాను, దాని గురించి చెప్పు. మా అక్కలకు నెలకు 2500 రూపాయలు ఇస్తాను, దాని గురించి చెప్పు. అవన్నీ చెప్పుడు చాతగాక ఏమంటున్నాడు? యాడికెళ్ళి పట్టుకొచ్చుకున్నాడో గాడిద గుడ్డు గురించి చెప్తాడు. నిన్ను గాడిద గుడ్డు గురించి చెప్పేందుకు ముఖ్యమంత్రి చేసిండు ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్రానికి ఏమైనా మంచి చేస్తామని చేసిండ్రు, కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి? గాడిద గుడ్డు గురించి మాట్లాడతాడు. అరే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ గురించి మాట్లాడద్దనిపిస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళే బాగా పరేషాన్లు ఉన్నారు. అది ఇంకా మనం మాట్లాడి ఇంకెందుకు పరేషాన్ చేస్తుడు? ఒక్కోడొక్కోడొక్కోడు అంతా పాపం సాటుకు చెప్తున్నారట. ఇక అయిపోయింది, మనది ఏం లేదు. మొన్న నేను రాత్రి వారికి ఫోన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు. ఏమైంది, ఎట్లున్నది అలా అంటే నాకు పాత పరిచయం ఉండే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకుడు. ఏమున్నదన్నా కరీంనగర్ లో బండి సంజయ్ అన్న కనీసం 3 లక్షల మెజార్టీతో గెలుస్తాడని చెప్పిండు. మరి ప్రధానమంత్రి అయితే ఎవరైతారు అనంటే ఇంకెవరైతారన్నా? 3వసారి మోడీ గారే అవుతారు. మాకేడ ఉన్నదన్నా, యాడికి పోయినా కనీసం తలుపు కూడా తీస్తలేరన్నా మంది మేము కాగితాలు పట్టుకొని పోతాయని. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకున్నారు. అంతకన్నా గొప్ప ప్రేమతో కరీంనగర్ ప్రజలంతా కూడా బండి సంజయ్ అన్న త్యాగాన్ని, ఆయన పోరాట ఫలితాన్ని, ఆయన యొక్క పోరాట పటిమను మీరంతా కూడా ఎప్పుడో గుర్తించారు. మీ అందరికీ తెలుసు, ఏ రాజకీయ నాయకుడు అంత తెగించి పోరాటం చేయలేదు. ఈ రోజు ఎమ్మెల్యేగా మీ ముందు నేను నిలబడ్డానంటే బండి సంజయ్ అన్న పోరాట ఫలితమే. ఆయన మమ్మల్ని నిలబెట్టినటువంటి తీరే, ఆయన ప్రజల దగ్గరికి మమ్మల్ని ఏ రకంగా ఎప్పుడు రాత్రి దినం ప్రజల గురించి తప్పితే ఆయన ఆరోగ్యం గురించి కూడా ఏ రోజు ఆయన ఆలోచించలేదు. మరొక్కసారి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, బండి సంజయ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. కానీ రేపు కరీంనగర్ పార్లమెంటుకు చాలా మంచి జరగబోతా ఉన్నది. రేపు కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గర బండి సంజయ్ అన్న గారు ఎట్లా ఉంటారో మీ అందరికీ ఇప్పటికే మంత్రులలో తెలిసిండొచ్చు. మరొక్కసారి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మంచి మనిషికి అవకాశం ఇవ్వండి. 13వ తారీఖు నాడు జరిగేటటువంటి ఓటింగ్ లో మీరంతా కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిండు మనస్సుతో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బండి సంజయ్ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలన్నా.